మనకి పొలాలు ఉన్నాయి కదమ్మా, ప్రతి ఒక్కళ్ళకి కొందరికి ఉంటాయి, కొందరికి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. పొలాలు, మన పొలాలు ఇవైతే మన పక్కనే ఉన్నాయిగా. మన పొలాలు ఇవైతే దేవుని పొలం ఏది? మనం ఇదివరకు చెప్పుకున్నాం. దేవుని పొలం ఏది? దేవుని పొలం, దేవుని పొలం మనమే. యేసు ప్రభువారే చెప్తారు ఏమని? పొలాల్లో 4 రకాలు అని, అట్లాగే మనుషుల్లో కూడా 4 రకాలు ఉన్నాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 4 రకాలు. ఒకటి, విత్తనాలు చల్లుతున్నారు అనుకోండి, విత్తనాలు పొలంలో చల్లుతున్నారు అనుకోండి, కాలి బాటలో పడినాయి కొన్ని విత్తనాలు, అవి మొలవు. అట్లాగే దేవుని వాక్యాన్ని, విత్తనం అంటే ఏది? విత్తనం అంటే దేవుని వాక్యమే విత్తనం. దేవుని వాక్యం మనలోకి ఉండి అది ఫలించాలి అంటే పిల్లరా గ్రహించాలి మనం దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే అది మనలో ఫలించదు. వింటాం, బాగానే వింటాం, కానీ మనలో ఫలించాలంటే మనం గ్రహించాలి. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నా మనం గ్రహించకపోతే, ఆ వాక్యాన్ని గ్రహించకపోతే ఆ వాక్యం ఏమవుతుంది? దుష్టుడు వచ్చి తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.